హాయ్ ఫ్రెండ్స్, ఏపీజీహెచ్ ఫ్యామిలీ తిరుమల ట్రిప్లో ఇది పార్ట్ 4 ఫ్రెండ్స్. ఇప్పుడు మనం అయితే శ్రీకాళహస్తికి దగ్గరలో ఉన్నాము. ఈ నాయుడుపేట నుంచి రేణిగుంట వరకు ఈ 6 లైన్ రోడ్డు, కొత్త రోడ్డు ఏదైతే ఉందో దీని గురించి చూసుకుంటూ చెప్పుకుంటూ అయితే ముందుకెళ్తూ ఉన్నాము. రోడ్డు ఫినిషింగ్ అది చాలా బాగుందని చెప్పుకుంటూ వెళ్తున్నాము. 6 లైన్ల రోడ్డు ఒకేసారి వేశారు. 10 సంవత్సరాల క్రితం 4 లైన్ రోడ్డు వేస్తే బాగుండేదని నా అనుభవం, నేను కార్ ట్రావెల్స్ పరంగా తిరిగిన దాని గురించి చెప్పుకుంటూ ముందు వీడియోనైతే క్లోజ్ చేసాము. ఇప్పుడు ఈ వీడియోకి వచ్చేసి మేము ఇంటి దగ్గర అయితే 11:45 అలా ఆఫ్టర్నూన్ బయలుదేరాము. అంటే కొంచెం 12కి ఒక పావు గంట ముందుగా బయలుదేరాము మధ్యాహ్నము. ఇప్పుడు వచ్చేసి టైము 3:30 అలా అయింది. శ్రీకాళహస్తికి ఇంకొక 15 కిలోమీటర్ల దూరంలో అయితే ఉన్నాము. మధ్యలో లంచ్ అది చేసాము. ఇంటి దగ్గర నుంచే లంచ్ తెచ్చుకున్నాము. పులిహార, బోండాలు, దద్దోజనం అయితే పార్సిల్ పరంగా రెడీ చేసుకొని అందరికీ తెచ్చుకొని మధ్యలో అయితే గూడూరు దగ్గరలో ఆగి అక్కడే లంచ్ అయితే పూర్తి చేసుకున్నాము. అంటే ట్రావెలింగ్ పరంగా, జర్నీ పరంగా ఎంత టైం పట్టింది అనేది సుమారు అంచనా వేసుకోవటం కోసం. ఇప్పుడు ఈ నాయుడుపేట నుంచి రేణిగుంట దాకా అంతకుముందు రోజుల్లో అయితే ఈ 6 లైన్ల రోడ్డు పూర్తిగా అసలు లేనప్పుడు డబల్ రోడ్డు మాత్రమే ఉండేది. ఆ టైంలో కనీసం ఒక్కొక్కసారి 2 గంటలు, 2:30 గంట అట్లా టైం పడుతూ ఉండేది. ఇప్పుడైతే దాదాపు 1 గంటలోనే నాయుడుపేట నుంచి రేణిగుంట దాకా గంటలో వచ్చేసేయచ్చు. చాలా ఈజీగా వచ్చేయచ్చు. మధ్యలో రోడ్డు అంతా వర్క్ అంతా కంప్లీట్ అయితే అయిపోయింది. మధ్యలో ఒక్క ఫ్లైఓవర్ దగ్గర మాత్రం ఇంకా పక్క నుంచి సర్వీస్ రోడ్లో నుంచి పంపించారు. మిగతా అంతా దాదాపు కంప్లీట్ అయిపోయినట్టే. అఫీషియల్గా అయితే రోడ్డు ఇంకా ఓపెన్ అయితే చేయలేదు, కానీ నాన్ అఫీషియల్గా వెహికల్స్ రన్స్ అయితే కంప్లీట్గానే పూర్తవుతుంది. అఫీషియల్గా ఎప్పుడు ఓపెన్ చేస్తారనేది అది సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు నిర్ణయించుకుంటారు. రోడ్డు పరంగా అయితే పర్ఫెక్ట్గా ఉంది, చాలా ఈజీగా ఉంది. ఎక్కడ ట్రాఫిక్ జామ్ అనేది ఉండదు. ఇక మన ఇంటి దగ్గర ఎటువైపు నుంచి వచ్చే వాళ్ళకైనా, అంటే ఇప్పుడు విజయవాడ వైపు నుంచి వచ్చే వాళ్ళకైనా, ఇటు ఇంకా ఆ పైనుంచి వచ్చే వాళ్ళకైనా ఈ రూట్లో వచ్చే పని అయితే నాయుడుపేట నుంచి తిరుపతి మధ్యలో ట్రాఫిక్ జామ్ అనేది ఇక ఉండనే ఉండదు. ఆల్ రైట్, అంత పర్ఫెక్ట్గా ఉంది. 6 లైన్లు పర్ఫెక్ట్గా వేశారు, దాంట్లో సందేహమే లేదు. ఎందుకంటే నాలాంటి కార్లు నడిపే ఈ ఫీల్డ్కి సంబంధించిన వాళ్ళు కావచ్చు, లేదంటే డ్రైవర్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు కావచ్చు, లేదంటే సొంతంగా కార్లు నడుపుకునే వాళ్ళు కావచ్చు, ఇంకా ఏదైనా వెహికల్ ద్వారా ఇట్లా తిరుమలకు చేరాలనుకునే వాళ్ళకి కావచ్చు, అట్లా ఈ వీడియో చూసే వ్యూవర్స్కి నేను చెప్పే సలహా ఏంటంటే, అంతకుముందు పరిస్థితి కంటే కూడా ఇప్పుడు రోడ్లు చాలా మెరుగ్గా ఉన్నాయి కాబట్టి ఎవరైనా రావడానికి పోవడానికి ఈజీగానే ఉంటుంది. అంత ట్రాఫిక్ ఇబ్బంది ఏమి ఉండదు. పసిపిల్లలు ఉన్నవాళ్ళు కావచ్చు, ఇంకొంచెం పెద్దవాళ్ళు, వయసు పెద్దవాళ్ళు ఉన్నవాళ్ళు కావచ్చు, ఇట్లా చాలామంది ఈ ట్రాఫిక్ గురించి చాలామంది వెనకాడుతూ ఉండొచ్చు. ఇప్పుడు ఆ సందేహం పని లేదు. తిరుమలలో కూడా ఏర్పాట్లు అవి అంతా పద్ధతి పరంగా, లాంఛన పరంగా అంత బాగా జరుగుతుంది కాబట్టి, ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత అంత పర్ఫెక్ట్గా ఉంది కాబట్టి తప్పనిసరిగా ఈ నాలాగా 2 సంవత్సరాల నుంచి రానోళ్ళు, 3 సంవత్సరాల నుంచి రానోళ్ళు, లేదంటే రావాలనుకొని రావటం కుదరక ఆగిపోయిన వాళ్ళు ఎవరైనా సరే నా వీడియోని చూసి తిరుమల ట్రిప్కి అయితే వచ్చేసేయండి ఫ్రెండ్స్. చాలా ప్రశాంతంగా ఉంటుంది, చాలా బాగుంటుంది ట్రిప్ అయితే. అది నేను గత అనుభవం, నేను చాలా సంవత్సరాల నుంచి తిరుమల ట్రిప్ అనేది ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉన్నాను కాబట్టి ఈ రోడ్లు, ఈ విధానం ఇదంతా చూసిన తర్వాత చాలా బాగుంటుందని అయితే నాకు అనిపించింది. ఇక్కడ టోల్గేట్, మేర్లపాక దగ్గర టోల్గేట్ అయితే ఉంది, కానీ టోల్గేట్ అయితే ఇంకా ఓపెన్ చేయలేదు. ప్రస్తుతానికి సర్వీసులన్నీ బాగానే ఉన్నాయి. టెక్నికల్గా ఏవైతే స్పీడ్ గన్స్ కానీ, లేదంటే సీసీ కెమెరాస్ కానీ, ఇంకా స్పీడ్ ఎంత వెహికల్ స్పీడ్ పోతుంది అనేది తెలియజేసే స్పీడ్ డిజిటల్ మీటర్స్ కానీ ప్రస్తుతానికైతే అవన్నీ అమర్చారు లేటెస్ట్ టెక్నాలజీ తోటి. ఇంకా ఏది రన్నింగ్లోకి అయితే రాలేదు.
ప్రస్తుతానికి రోడ్డు పరంగా అయితే చాలా సూపర్గా ఉంది. డే జర్నీ అయినా నైట్ జర్నీ అయినా సూపర్గా చేసుకోవచ్చు. ఈజీగా ట్రావెలింగ్ పరంగా ఇబ్బంది ఏం లేదు. అందరూ వచ్చేసేయచ్చు. తిరుమల దర్శనం అయితే కంప్లీట్ చేసుకొని విజయవంతంగా మీ కోరికలు మొక్కులు ఏవైతే ఆశలు ఉంటాయో అవన్నీ స్వామివారి దగ్గర తీర్చుకొని తిరిగి ప్రశాంతంగా ఇంటికైతే వెళ్ళొచ్చు. వెనకటి రోజుల్లో లాగా ప్రమాదాలు జరుగుతాయి అనే భయం లేదు. ఇప్పుడంతా బాగానే ఉంటుంది. ఇది టోల్ గేట్ అయితే దగ్గరకు వచ్చాము. టోల్ గేట్ కనిపిస్తుంది. మేర్లపాక టోల్ గేట్ ఇది. ప్రస్తుతానికి టోల్ గేట్ అయితే మెయిన్ లైన్లో నుంచి అయితే పంపించట్లేదు, పక్క నుంచి పంపిస్తున్నారు. ఇంకా దానికి సంబంధించిన వర్క్ అయితే జరుగుతూ ఉంది. కంప్లీట్ కాలేదు వర్క్ అయితే. ఈ టోల్ గేట్లో వచ్చేసి ఒక్కటి కూడా మామూలుగా పాత టోల్ గేట్లలాగా కౌంటర్స్ అయితే లేవు. అంతా ఆటోమేటిక్ సెన్సార్ సిస్టమే పెట్టారు. చాలా పర్ఫెక్ట్గా ఉంది. ఇటువైపు లాస్ట్లో ఒక కౌంటరు, అటువైపు నుంచి వెళ్ళే వెహికల్స్కి అటువైపు ఒక లాస్ట్ కౌంటర్ మాత్రమే పెట్టారు. మిగతా అంతా కూడా ఆటోమేటిక్ సెన్సార్ సిస్టమే, ఇబ్బంది ఏం లేదు. ఈ రోడ్ అయితే జనవరి ఫస్ట్ వీక్లో అయితే ఓపెన్ చేశారు, కొత్త సంవత్సరంలోనే. కాబట్టి సందేహం ఏం లేదు, అంతా బాగానే ఉంది, ఇబ్బంది ఏం లేదు. మీ పనులు పూర్తి చేసుకొని శ్రీవారిని దర్శించుకొని చూడాల్సిన ప్రదేశాలు చూసుకొని మీరు ప్రశాంతంగా ఇల్లు అయితే చేరొచ్చు. ఇంతగా ఎందుకు చెప్తానంటే కొత్త రోడ్ల మీద ప్రయాణం చేయడం అంటే నాకు చాలా ఇష్టం. అందువల్ల ఈ రోడ్డు గురించి ఇంకా ఇంత ఎక్కువగా చెప్తున్నారు, మీరు తప్పుగా అనుకోవద్దు. ఇంటికాడి నుంచి మొదలైన కాడి నుంచి ఇప్పుడు ఇన్ని ఎపిసోడ్లు ఇన్ని పార్ట్లుగా ఎందుకు పెట్టానంటే కాస్త వివరం తెలియజేసినట్టు ఉంటుందని, అందుకని పార్ట్లుగా పెట్టాల్సి వచ్చింది. దీని కంటిన్యూషన్ వీడియోస్ పార్ట్స్ అయితే వస్తూనే ఉంటాయి, చూడండి ఫ్రెండ్స్. ప్రస్తుతానికి మనం నాయుడుపేట నుంచి తిరుపతి రోడ్లో శ్రీకాళహస్తి దాటిన తర్వాత రేణిగుంట దగ్గరలో మనకి లెఫ్ట్లో అయితే కొంచెం జూమ్ చేసి ట్రై చేశాను చూపించడానికి. కళ్ళతోటి మామూలుగా డైరెక్ట్గా లైవ్లో చూస్తే అయితే కనిపిస్తుంది నీట్గా చాలా. అది రేణిగుంట ఎయిర్పోర్ట్ అయితే కనిపిస్తుంది షెడ్లో. అంతకుముందు పాత రోడ్లో ఉన్నప్పుడు అంత క్లియర్గా కనిపించేది కాదు. ఇది కొత్త రోడ్డు కావటం వల్ల, కొత్త రోడ్డు కొంచెం హైట్ ఎక్కువగా ఉండటం వల్ల కొంచెం అదిగాక కొంచెం ఎయిర్పోర్ట్కి దగ్గరగా కూడా ఉంది. అందువల్ల కొంచెం చూపించడానికి అయితే ప్రయత్నం చేశాను. షెడ్లో అంత క్లియర్గా కనిపించట్లేదు, లైవ్లో చూడటానికి అయితే బాగా నీట్గా కనిపిస్తుంది. కెమెరా ద్వారా అంత క్లియర్గా లేదు, జూమ్ చేసినా కూడా అందలేదు. ప్రస్తుతానికి మనం ఎయిర్పోర్ట్కి దగ్గరలో అయితే ఉన్నాము. అక్కడి నుంచి అంతా జస్ట్ ఒక 1.5 కిలోమీటర్ కూడా ఉండదు, చాలా దగ్గరగానే ఉంది ఎయిర్పోర్ట్ అయితే ఈ కొత్త రోడ్డుకి. ఆ ప్రకారం ఇప్పుడైతే మనం రేణిగుంట దగ్గరికి అయితే వచ్చేసాము. పిల్లలు ఉత్సాహంగా ఉండటం వల్ల కొంచెం కారు ఆపి సైడు ఎక్కువగా కొంచెం సేపు చూపించడం అయితే జరిగింది ఎయిర్పోర్ట్ని. ఇక బయలుదేరి రేణిగుంట వైపు అయితే వచ్చేసాము. రేణిగుంటకి దగ్గరలోకి వచ్చిన తర్వాత ఇక్కడ కూడా ఇండస్ట్రియల్స్ పరంగా కానీ కాళహస్తి నుంచి నాయుడుపేట మధ్యలో కానీ కొంచెం కొత్త రోడ్డు కాబట్టి, కొత్త రోడ్డు కంప్లీట్ అయిన తర్వాత ఇండస్ట్రియల్ బాగా పెరుగుతాయని, లోకల్గా ఉండే ఎవరైనా ఉపాధి కోసం ఎదురు చూసే వాళ్ళకి మంచి ఉపాధి దొరుకుతుందని ఆశిద్దాము. తప్పకుండా ఇదైతే ఖచ్చితంగా త్వరలోనే జరుగుతుంది. ముందు మనకి కొండ అయితే కనిపిస్తుంది కదా, అదే తిరుమల కొండ దగ్గరగా అయితే కనిపిస్తున్నట్టుగా ఉంది, కానీ కొంచెం దూరంగానే ఉన్నాం మనం. ఇప్పుడు కాళహస్తి నుంచి రేణిగుంట దాటి ఇప్పుడు మనం తిరుచానూరు ఊరుకు సంబంధించిన తిరుచానూరు అమ్మవారు టెంపుల్కి సంబంధించి ఆ దగ్గరలోకి అయితే మనం వచ్చాము. తిరుచానూరు అమ్మవారి రూట్ నుంచి గరుడ వారధి అని ఇటీవల అది గరుడ వారధిని స్టార్ట్ చేశారు. బాగా కట్టడాలు ఇది బాగా చాలా నీట్గా కట్టారు. ఈ గరుడ వారధి అనేది ఈ తిరుచానూరు నుంచి కపిల తీర్థం వరకు ఉంటుంది. గరుడ వారధి చాలా బాగుంటుంది, వారధి కూడా. దీని మీద జర్నీ కూడా ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది. ఇక్కడ మనకి రైట్ సైడ్లో కనిపిస్తుంది తిరుపతి శిల్పారామం దాటిన తర్వాత ఇదిగో బోర్డు అయితే కనిపిస్తుంది కదా, ఇక్కడ నుంచి గరుడ వారధి అయితే స్టార్ట్ అవుతుంది. కపిల తీర్థం వరకు అయితే గరుడ వారధి ఉంటుంది. చాలా బాగుంటుంది గరుడ వారధి మీద జర్నీ. తిరుపతి టౌన్ని కొంచెం సేపట్లోనే క్రాస్ చేసి వెళ్ళిపోయినట్టుగా అయితే అనిపిస్తుంది. అంతకుముందు ఈ ట్రాఫిక్ ఇక్కడ చాలా టైం పడుతుండేది. ఈ గరుడ వారధి నిర్మించడం కూడా ట్రాఫిక్ పరంగా చాలా వరకు
ట్రాఫిక్ సమస్యలు అయితే తీరిపోయినట్టుగా చెప్పుకోవచ్చు. హ్మ్. బండి దాదాపు 60-70 స్పీడ్ అయితే వెళ్తుంది కారు. హ్మ్. అంత స్పీడ్ వెళ్ళటానికి అంత ప్లేస్ అయితే ఉంది. అంత స్పీడ్‌గా వెళ్ళొచ్చు. అవకాశం ఉంది. ట్రాఫిక్ కూడా చాలా తక్కువగానే ఉంది. ముందు వెహికల్స్ కూడా పెద్దగా ఎక్కువ ఏమి లేవు. ఆ ప్రకారం ముందైతే మనకు తిరుమల కొండ అయితే కనిపిస్తుంది. ఈ తిరుమల కొండని దూరం నుంచి పాత బైపాస్ దగ్గర నుంచి చూస్తే గనక పైన కొండపైన వెంకటేశ్వర స్వామి తల భాగం నుంచి కింద కాళ్ళ భాగం వరకు ఆయన పూర్తిగా కిరీటం పెట్టుకొని తల మీద పడుకున్నట్టుగా అయితే అనిపిస్తుంటుంది. అది చాలా క్లియర్గా అయితే వ్యూ కనిపిస్తుంది, చూడవచ్చు. ఆ తిరుమల కొండని ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళకి ఎవరికైనా కూడా ఆయన కొండ మీద పడుకున్నట్టుగా అయితే దాదాపు తెలుస్తుంది అందరికీ. తెలియని వాళ్ళు అయితే కొంచెం తెలుసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఈసారి వచ్చేటప్పుడు చూడండి ఆ వ్యూని ఖచ్చితంగా. ఇప్పుడు మనం బస్ స్టాండ్ దగ్గరికి అయితే వచ్చాము. బస్ స్టాండ్ దగ్గర ఫ్లాగ్ అయితే కనిపిస్తుంది. ఈ మనకి ఈ తిరుమల టికెట్లకు సంబంధించి ఈ బస్ స్టాండ్ దగ్గర శ్రీనివాసం ఒకటి, రైల్వే స్టేషన్ దగ్గర విష్ణు నివాసం ఒకటి, అట్లాగే అలిపిరి లింక్ బస్ స్టాండ్ దగ్గర భూదేవి శ్రీదేవి కాంప్లెక్స్ అక్కడ ఒకటి ఎస్ఎస్డి టికెట్స్ అయితే అవైలబిలిటీ ఇస్తున్నారు. ఏకుంజామున 2 గంటల కాడి నుంచి ఎస్ఎస్డి టోకెన్స్ అనేది ఇస్తారు. ఎస్ఎస్డి అంటే శ్రీవారి సర్వదర్శనం టోకెన్స్. అవి ఫ్రీ టోకెన్స్. అవి 300 రూపాయల టికెట్లు లాంటివి ఇప్పుడు అయితే ఇవ్వట్లేదు, అవైలబిలిటీ లేదు. అవి స్పెషల్గా ఆన్లైన్లో చేసుకున్న వాళ్ళకి, అలాగే రూమ్స్ కూడా ఆన్లైన్లో బుక్ చేసుకున్న వాళ్ళకి ఆ అవైలబిలిటీ అయితే అది ఖచ్చితంగా ఉంటుంది. అకామిడేషన్ పరంగా కూడా ఇక్కడ తిరుమలకు వచ్చి రూములు తీసుకోవాలంటే సిఆర్ఓ ఆఫీస్కి వచ్చి తీసుకోవటము, లేదంటే ఇప్పుడు ఎంబీసీ 34 ఆఫీసు లాంటివి, అంటే టీటీడీకి అనుబంధంగా ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో వాళ్ళ రిలేషన్స్ పరంగా అక్కడ రూమ్స్ అయితే తీసుకోవచ్చు. అలాగే మిగతా సేవలకు సంబంధించి కూడా అక్కడైతే ఎంబీసీ 34లో అయితే అవకాశాలు ఉంటాయి. అయితే టీటీడీ అనుబంధంగా ఉండే ఉద్యోగస్తుల రిలేషన్స్ పరంగా అయితే అక్కడ పని అవుతుంది. మాకైతే మేము అట్లాగే తీసుకునే ప్రయత్నం అయితే చేసాము. మాకు అట్లాగే పని అయిద్దని అనుకుంటున్నాము. మేము ప్రస్తుతానికి ఇంకా తిరుమల కొండపైకి ఎక్కలేదు కాబట్టి ఇప్పుడు ప్రస్తుతానికి తిరుపతిలోనే ఉన్నాము. గరుడవారధి దిగి కపిల తీర్థం సర్కిల్కి అయితే వచ్చాము. కపిల తీర్థం సర్కిల్ కనిపిస్తుంది పక్కన రైట్ సైడ్లో. ఇప్పుడు మనం ఇక్కడి నుంచి కొంచెం ఇంకా 2 కిలోమీటర్ల ముందుకెళ్తే అలిపిరి చెక్ పోస్ట్ దగ్గరికి అయితే చేరుకుంటాము. ఈ కపిల తీర్థం నుంచి అలిపిరి చెక్ పోస్ట్ మధ్యలో కొంచెం ముందుకు వెళ్తే లెఫ్ట్ సైడ్లో ఇస్కాన్ టెంపుల్ ఉంటుంది. ఇస్కాన్ టెంపుల్ సూపర్, చాలా బాగుంటుంది. అలాగే విష్ణు నివాసం, అదే రైల్వే స్టేషన్ దగ్గర చెప్పుకున్నాం, గోవిందరాజు స్వామి టెంపుల్ బాగుంటుంది. అది చూడాల్సిన ప్రదేశం ఖచ్చితంగా. ఇలా తిరుపతి టౌన్ పరంగా చెప్పుకుంటే ఇందాక గరుడవారధి ఎక్కడైతే స్టార్ట్ అయిందో తిరుచానూరు పద్మావతి అమ్మవారు టెంపుల్, అది ఖచ్చితంగా చూడాల్సింది. వెంకటేశ్వర స్వామి గారి భార్య. స్వామివారిని చూసిన ప్రతి ఒక్కరూ అమ్మవారిని కూడా చూడాలనుకుంటారు కాబట్టి అది కూడా ఖచ్చితంగా చూడాల్సిన ప్రదేశము. అలాగే ఇప్పుడు ఈ మధ్య కొత్తగా అమ్మవారికి అదే ఇప్పుడు బొక్కళమాత అని స్వామివారి వాళ్ళ అమ్మగారు, ఆమె టెంపుల్ కూడా బాగా రీమోడలింగ్ చేసి బాగా తయారు చేశారు. అది ఎటువైపు ఉంటుందంటే చంద్రగిరి పోయే రూట్కి వెళ్ళి చంద్రగిరి ఏదైతే తిరుపతి పాత బైపాస్ ఏదైతే ఉందో ఆ పాత బైపాస్ నుంచి చంద్రగిరి వెళ్ళే వైపు అక్కడ దగ్గరలోనే ఉంటుంది వకుళమాత టెంపుల్ అని. ఇది మనం అయితే గరుడు బొమ్మ దగ్గరికి అయితే వచ్చేసాము. గరుత్మంతుడిది, అంటే మనం టోల్ గేట్ లోపలికైతే వెళ్తున్నాము. ఆర్చి లోపల నుంచి ఇక్కడ అలిపిరి మెట్టు మార్గం కూడా మొదటగా కాలినడక మెట్టు మార్గం కూడా స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఈ టాపిక్ పూర్తి చేసుకొని తర్వాత వకుళమాత గురించి అయితే చెప్పుకుందాము. ఇప్పుడు వెహికల్స్ అయితే పెద్దగా ఎక్కువగా ఏమైతే లేదు, అంత అంటే క్రౌడ్ ఇక్కడి నుంచి అర్థమైపోతుంది అక్కడ భక్తులు ఎంతమంది ఉన్నారు, ఏంటి రష్గా ఉందా, తేలిగ్గా ఉందా, ఎట్లా ఉందనేది. క్రౌడ్ అయితే అంత ఎక్కువగా లేదు, నార్మల్గానే ఉంది. జనవరి 26 సాయంత్రం కరెక్ట్గా 4:15 మేము ఇక్కడ ఈ టోల్ గేట్ దగ్గరికి, అలిపిరి టోల్ గేట్ చెక్ పోస్ట్ అంటారు కదా, అక్కడికైతే చేరుకున్నాము. సాయంత్రం 4:15 అయితే చేరుకున్నాము.
మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా లగేజ్లు తీసుకొని స్కానింగ్ దగ్గరికి అయితే తీసుకెళ్ళడానికి సిద్ధం అవుతున్నారు. అంతా లగేజ్ స్కాన్ చేసుకొని పెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంది. అలిపిరి చెక్ పోస్ట్ దగ్గర చెకింగ్ అయితే పూర్తి చేసుకొని కంప్లీట్గా లగేజ్ అంతా సర్దుకొని అంత వాష్రూమ్ పని అంతా పూర్తి చేసుకొని తిరుమల కొండపైకి ఎక్కటం అయితే బయలుదేరాము. అంటే చెక్ పోస్ట్ దగ్గర వీడియో తీయటం కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. అందువల్ల ఆ బిట్ అనేది కొంచెం వీడియో తీయకూడదు, సెక్యూరిటీ పర్పస్ అది వాళ్ళ రీజన్స్ ప్రకారం తీయకూడదు. అందుకని మేము వీడియో అది చేయలేదు. మిగతా బ్యాలెన్స్ అయితే ఇప్పుడు కొండపైకి ఎక్కేదైతే టైమింగ్స్ రూల్స్ ప్రకారం 28 నిమిషాల కంటే ముందైతే ఎక్కకూడదు. అక్కడ మన చెక్ పోస్ట్ టోల్ గేట్ దగ్గర మన ఫాస్ట్యాగ్ టైమ్ అయితే ఎంటర్ అయింది. ఇక్కడ కూడా ఫాస్ట్ ట్యాగ్ ద్వారానే టికెట్ అమౌంట్ కట్ అవుతుంది. అంతకుముందు అయితే ఫాస్ట్యాగ్ అనేది చాలా తక్కువగా పనిచేస్తుండేది. ఇప్పుడు అంతా కూడా ఆన్లైన్ సిస్టమ్ ద్వారా ఫాస్ట్యాగ్ ద్వారానే పనిచేయటం జరుగుతుంది. కాబట్టి 28 నిమిషాల టైం కౌంట్ అయితే ఉంటుంది. ఎందుకంటే ప్రమాదాలు అవి జరగకుండా, ఎక్కువ స్పీడ్ వేయకుండా వెళ్ళకుండా, వెహికల్స్ ఓవర్టేకింగ్ చేసుకోకుండా పైకి ఎక్కేటప్పుడు 28 నిమిషాలు, కిందకి దిగేటప్పుడు కొండపై నుంచి కిందకి దిగేటప్పుడు మాత్రం 40 నిమిషాలు టైం అనేది లిమిట్ అయితే ఖచ్చితంగా పెట్టేశారు. ఒకవేళ టైం రూల్స్ ప్రకారం బ్రేక్ చేసి కనుక ముందు కనుక దిగినట్టయితే కొండపైకి ఎక్కే టైం కానీ కొండ కిందకి దిగే టైం కానీ 1 నిమిషం 2 నిమిషాలు అయితే పెద్దగా, 1 నిమిషం అయితే పెద్దగా పట్టించుకోరు. అంతకంటే ఎక్కువ టైం అయితే మాత్రం ఖచ్చితంగా ఫైన్ వస్తుంది. వెహికల్ ఎవరి పేరు మీద ఉంటే వాళ్ళకి డైరెక్ట్ ఫైన్ అయితే రాదు, అది ఫోన్లో ద్వారా ఫైన్ వస్తుంది, చలాన్ వస్తుంది. అది జాగ్రత్తగా చూసుకొని కొండపైకి ఎక్కేటప్పుడు దిగేటప్పుడు జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది. అలాగే టర్నింగ్స్ దగ్గర ఓవర్టేకింగ్ చేసుకోకుండా మన సేఫ్టీ మనం చూసుకుంటూ జాగ్రత్తగా వెళ్తే మంచిది. పక్కన తోటి ప్రయాణికుడికి ఇబ్బంది కలిగించకుండా సేఫ్ జర్నీ చేసుకోవటం మంచిది. అది అలాగే జర్నీ చేసే వెహికల్ డ్రైవర్ కానీ లేకపోతే ఓన్ కారు కలిగిన సొంత వ్యక్తి కానీ నడిపే డ్రైవింగ్లో కూర్చున్న వాళ్ళు సీట్ బెల్ట్ అయితే ఖచ్చితంగా ధరించాలి. అలాగే ఏసీ లేకుండా నాన్ ఏసీలోనే కారు ఎక్కించేటప్పుడైనా కొండ దిగేటప్పుడైనా లోడ్ లేకుండా ఉంటుంది. కాబట్టి నాన్ ఏసీలో కారు కొండ ఎక్కించుకోవటం కానీ దించుకోవటం కానీ కరెక్ట్గా ఉంటుంది. అలాగే కొండ ఎక్కించేటప్పుడు 20 స్పీడ్ 30 స్పీడ్ బిలోనే వెళ్ళాలి, అంతకంటే ఎక్కువ స్పీడ్ వెళ్ళకూడదు. మామూలుగా ఉన్న రూల్ ప్రకారం అయితే తిరుమల కొండ దాదాపు ఈ కొండే కాదు, ఏ ఘాట్ రోడ్ అయినా ఎక్కువ స్పీడ్ తోటి అయితే ఎక్కించకూడదు. వెహికల్స్ డ్యామేజ్ అవుతాయి, అలాగే ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉంటాయి. ఈ కొండ లొకేషన్ చూస్తే దాదాపు లొకేషన్ చుట్టుపక్కలంతా చాలా సూపర్గా ఉంటుంది. కొంచెం సూర్యుడు మనకి ఎదురు ఎండగా పడుతుంది కాబట్టి కెమెరా పరంగా చూపించడానికి అంత పర్ఫెక్ట్గా అయితే లొకేషన్ వ్యూ అంత కరెక్ట్గా కనిపించట్లేదు. సూర్యుడు అయితే అది కనిపిస్తున్నాడు మనకు ఎదురుగా, కెమెరా మీద పడుతుంది సూర్యకిరణాలు, అందువల్ల వ్యూ అంత కరెక్ట్గా లేదు. వీలైన కాడికి చూపించడానికి అయితే ప్రయత్నం చేస్తున్నాను. ఇక్కడ నుంచి ఇప్పుడు లెఫ్ట్ సైడ్ వ్యూ ఏదైతే చూస్తామో అది అక్కడ జంతు ప్రదర్శనశాల ఏదైతే ఉందో వెంకటేశ్వర జూ పార్కు, ఆ వ్యూస్, ఆ షెడ్లు, ఆ జూ ఉన్న ఏరియా మొత్తం అయితే క్లియర్గా కనిపిస్తుంది. ఆగి వ్యూ పాయింట్లు ఉన్న దగ్గర ఆగి చూసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. వెహికల్ కూడా ఆపుకోవచ్చు. ఇట్లాంటి టర్నింగ్స్ దగ్గర వ్యూ పాయింట్స్ ఉంటాయి. ఆ వ్యూ పాయింట్స్ దగ్గర వెహికల్ ఆపుకొని చూసుకొని ఎంజాయ్ చేసుకోవచ్చు. మామూలుగా ఫొటోస్ అవి దిగవచ్చు, ఇబ్బంది ఏం లేదు. కాకపోతే పోయే వెహికల్స్ని జాగ్రత్తగా చూసుకొని దిగాల్సి ఉంటుంది. కొంత సైడ్ రోడ్డు అమ్మట కూడా కొంచెం వర్క్ లైవ్ జరుగుతున్నాయి. వర్క్ లైవ్ జరిగే కాడ కూడా మనం ఫోటోల కోసం వెహికల్ ఆపటం అనేది కూడా కరెక్ట్ కాదు, కొంచెం చూసుకోవాల్సి ఉంటుంది. దాదాపు ఈ సంవత్సరం వర్షాలకి కొండ చర్యలు ఎక్కడ కూడా ఇరిగిపడినట్టుగా ఏమి లేదు. అంతకుముందు వర్షాలకైతే కొంచెం అక్కడక్కడ కంప్లైంట్స్ అయితే వస్తుండేది. దాదాపు టీటీడీ చైర్మన్ వాళ్ళు కానీ లేకపోతే దాని ధర్మకర్తలు కానీ ఆ పాలక మండలి కానీ దాదాపు చర్యలు అయితే తీసుకుంటున్నారు. సిబ్బంది ద్వారా పని చేయించటం కానీ అంతా ఎక్కడికక్కడికి నీట్గా ఉంచటం కానీ చాలా బాగానే ఉంది. ఇప్పుడు వర్షాల టైం ఏం కాదు కాబట్టి కొండ చర్యలు ఇరిగి పడితేనే అట్లా భయం అయితే అక్కర్లేదు. వర్షాల టైంలో కూడా దాదాపు
కొండ అంచులు ఇరిగిపడే చోట రివిట్మెంట్ గోడ సేఫ్టీ వాల్స్ కట్టడము, అట్లాగే కాంక్రీట్ తోటి దాన్ని పటిష్టం చేయటము, అలాగే నెట్లు లాంటి మెస్సులు ఏర్పాటు చేశారు. అది చాలా బాగానే ఉంది. గబక్కన రోడ్ల మీదకి రాళ్ళు దొర్లి పడకుండా ఏదైనా రాయి ఊడిపడినా మెష్ అంచున పడి ఆ ఫెన్సింగ్లోనే ఉంటుంది, కానీ రాయి రోడ్డు మీదకి అయితే జారిపడదు. అందువల్ల ప్రమాదం ఏమి ఉండదు. ఈ ఈ దారి ఘాట్ రోడ్లో దారి వెంట కోతులు కొండముచ్చులు అయితే బోల్డని కనిపిస్తుంటాయి. ఇంకా అంతకుమించి ఇప్పుడు ప్రస్తుతం ఈ ట్రిప్లో అయితే అడవి జంతువులు ఏమి ఈ టయాన అయితే కనిపించవు. ఇప్పుడు సాయంత్రం 5 గంటలు అవుతుంది కాబట్టి, అదే ఏకుంజావం టైం కానీ బాగా మిడ్ నైట్ టైం అయితే కొంచెం జంతువులు కనిపించే అవకాశం ఉంటుంది. జింకలు లాంటివి, దుప్పులు లాంటివి కనిపిస్తుంటాయి. అలా చాలా సందర్భాల్లో నాకు కనిపించినాయి. నేను చాలా సార్లు ఆగి అందరికీ, నేను కారులో తీసుకెళ్ళిన ప్యాసింజర్స్ అందరికీ చాలాసార్లు అయితే అట్లా చూపించడం జరిగింది. వాళ్ళంతా ఫొటోస్, వీడియోస్ తీసుకోవడం జరిగింది. ఆ టైంలో మన యూట్యూబ్ ఛానల్ అనేది లేదు కాబట్టి మనం యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి నిన్నటికి అదే ఇప్పుడు ఈరోజు 26 తారీఖు కాబట్టి 25కి నెల రోజులు. మీరు డిస్క్రిప్షన్ చూస్తే మీకు అర్థమైపోతుంది ఎప్పుడు మన యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసేది. వ్యూ ఛానల్లోకి వెళ్ళి చూస్తే అర్థమైద్ది. 1 మంత్ అయింది మనం ఛానల్ ఓపెన్ చేసి అంతేను. 1 మంత్ తర్వాత జరిగే సందర్భాలని, సన్నివేశాలని దాదాపు యూట్యూబ్ వీడియోస్ ద్వారా చూపించడం అయితే జరుగుతుంది మన వ్యూవర్స్కి. దాదాపు అమ్మవారు కొలుపులు అయిపోయిన తర్వాత ఫస్ట్ ట్రిప్ ఇదే మనం మళ్ళీ బయటికి రావటము. 21 వరకు వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను. 21 తర్వాత ప్రతిమ చేసిన 2-3 వంటల వీడియోస్ అయితే పెట్టాను. ఇప్పుడు మళ్ళీ 26 నుంచి ఇప్పుడు మన వీడియోస్ అయితే కంటిన్యూగా వస్తూ ఉంటాయి. ఈ ట్రిప్ పూర్తయ్యే వరకు చూడవచ్చు. ఈ పరంగా చెప్పుకుంటూ వెళ్తే విషయం అయితే బోల్డ్ అంత ఉంటుంది.